విజయనగరం జిల్లా విఆర్ అగ్రహారంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారాయన. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో పరుగులు పెట్టిస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజంలో అభివృద్ధి జోరందుకుందన్నారు. రాష్ట్ర సాధనకు మంత్రి పదవి త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టును ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. 3 తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారాయన. మంత్రులు పొన్నం, సురేఖ, ఎంపీలు కృష్ణయ్య, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొంటున్నారు. సంక్షోభంలో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమం అందించి పేదలకు అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలం ములుగు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అందరినీ కలిసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పరిస్థితులను ఎమ్మెల్యే వివరించారు. కిలారి శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పిఎం లంకలో పిఎం విశ్వకర్మ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ పాల్గొన్నారు. వృత్తిలో నైపుణ్యం పొందేందుకు, ఆర్థికంగా బలపడేందుకు పిఎం విశ్వకర్మ యోజన అని శ్రీనివాస వర్మ చెప్పారు. ఇప్పటికే 8.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కలెక్టర్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి తమను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం తమకు జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమకు హెల్త్ కార్డులు అందించాలని, బీమా కల్పించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ అయిన వేతనం కాకుండా 1 నెల టీచర్ శాలరీ, మరో నెల హెల్పర్ జీతం ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేసింది. సంక్షేమంలోనూ సంక్షేమం సాధించిన కూటమి సర్కార్ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కెంగువ గ్రామ సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 100 రోజుల్లో ప్రజలు మెచ్చుకున్న ప్రధాన అంశాలను మంత్రి ప్రస్తావించారు. ఇంటింటికి వెళ్లి ఆయన స్టిక్కర్లు అంటించారు. వడ్డెరలను చిన్నచూపు చూస్తున్నారని వడ్డెర ఐక్య వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుణపాఠం చెబుతామన్నారు. రహమత్ నగర్, ఎస్పీఆర్ హిల్స్లో నివసిస్తున్న 300 కుటుంబాల వడ్డెరలను గోపీనాథ్ మోసం చేశారని యాదయ్య మండిపడ్డారు. రాళ్లు, కొండలను చదును చేసి 40 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామన్నారు. గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యత లేని పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులను పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని 400 మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. నిర్మల్లో వినాయక నిమజ్జనాలను పోలీస్ సిబ్బంది శాంతియుతంగా నిర్వహించడంపై ఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించిన పోలీసులకు పోలీస్ కార్యాలయంలో ప్రోత్సాహక పత్రాలు అందజేశారు. పోలీస్ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వర్తించి జిల్లాకు పేరు వచ్చేలా చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. దేవర సినిమా విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకుని సినిమా విజయవంతం కావాలని కోరినట్లు కొరటాల శివ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలోని మరియాపురం కాలనీలో చర్చి మిగులు భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నట్లు కాలనీ వాసులు ఆరోపించారు. పోలీసు, మున్సిపల్ అధికారుల మద్దతుతోనే భూమిని కబ్జా చేశారని అన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులపై కాలనీ వాసులు మండిపడ్డారు.